హాయ్ అందరికీ నమస్తే. ఈరోజు మీకు మంచి ఎక్స్పీరియన్స్ ఒకటి చూపిస్తా. చూడండి, ఈ తోట మొత్తం కూడా ఇది మనకి బయట తింటాం కదా, పచ్చ అరటిపండుని, పచ్చరటి. ఇవి చూడండి, ఇదంతా కూడా పచ్చరటి తోటలోకి వచ్చాం. చూడండి, అంత ఈ తోటని అంతా నీట్గా మెయింటైన్ చేస్తున్నారు. ఎక్సలెంట్గా ఉంది. ప్రతి చెట్టుకి ఒక్కొక్క అరటిగల అయితే ఉంది. చూడండి, ఒకసారి అబ్జర్వ్ చేయండి. కానీ మంచి క్వాలిటీగా ఉన్నాయి. ఒకసారి చూడండి అలా. ఇది లొకేషన్ ఎక్కడైనా మీకు చెప్తా తర్వాత. కానీ ఎక్సలెంట్గా ఉంది కదా, పండగ కదా అని చెప్పేసి అలా ఒకసారి తోటలోకి వచ్చాం. చూడండి, చాలా బాగుంది ఇక్కడ. ఈ లొకేషన్ మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది. యాక్చువల్ నా ఫోన్ కెమెరా ఒకటి సరిగా వర్క్ చేయట్లేదు. లేకపోతే ఇంకా మంచి కెమెరా అయితే చాలా నీట్గా వచ్చేది. ఇంకా మళ్ళీ రేపు కూడా వచ్చి మంచి వీడియో తీస్తుంది. ఈసారి మీకు అందరూ కూడా ఎక్స్పీరియన్స్ వస్తుంది. అగోండి, పిల్లలు వస్తున్నారు. వీళ్ళు వానస్ గారు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్. ఒకసారి చూడండి, అది తెగిపోతాయి. ఉంది కదా, ఇది అరటి తోట. అదే విధంగా ఇక్కడ చూడండి, ఒకసారి పొగాకు కూడా చూపిస్తా. ఇది పొగాకు చూడండి. స్లోగా వెళ్ళాలి, చూసుకోండి కింద. అది ఇదంతా పొగాకు తోట. ఓకే, ముందుకు వెళ్దాం. నెత్తియా ముందుకు వెళ్దాం. ఇదంతా పొగాకు తోట. బురద అడిగేయద్దు, పొడుగా ఉన్న దగ్గర మాత్రం అడిగలేయండి. ఇదేమో అంతర పండుగ పసుపు ప్లస్ పపాయి. ఇది పపాయి తోట. ఓకే, చూడండి, ఇదంతా పపాయి. ఈ పపాయిలో అంతర పండుగ ఏంటంటే ఇది పసుపు అనమాట. చూడండి, ఇదంతా అది. ఓకే, చూడండి ఒకసారి, ఇదంతా పసుపు అనమాట. అంతర పండుగ ఎంత గ్రీనరీగా ఉంది చూడండి, బాగుంది కదా. మనం ఇంకా అలా ముందుకు వెళ్దాం. ఓకే, ఇలా వెళ్దాం. ఇక్కడ ఒకటి పపాయి కూడా మనకి, ఇవి ఇప్పుడిప్పుడే పండుతున్నాయి. అంటే పక్వానికి వస్తున్నాయి. చూడండి, ఇదొకటి ఇక్కడ ఉన్న ఈ కలర్ వచ్చిందంటే పక్వానికి వస్తున్నట్టే. చూడండి, చాలా చిన్నపిల్లలు చూడండి, జస్ట్ ఇలా టచ్ చేస్తే దొరికిపోతున్నాయి. చిన్నపిల్లలు చాలా హైట్ తక్కువ చూడండి. పిల్లలు అక్కడికి వెళ్తున్నారు కదా, ఆ చెట్టుని పట్టుకుని. అది చూడండి ఎంత దగ్గరలో దొరుకుతున్నాయి ఇద్దరికి. గ్రేట్ కదా. రైట్, మనం రిటర్న్ వెళ్ళిపోతున్నాం. పాలు అది గంటలు పెట్టకూడదు, పెడితే పాలు వచ్చేస్తాయి బయటికి. చూడండి ఎంత గ్రీనరీగా ఉంది. ఓకే, పపాయి మనం చుట్టలకి సిగరెట్ వాడతారు కదా, పొగాకు. చూడండి, చాలా ఆకులు పెద్దగా ఉన్నాయి. అలాగే తోట కూడా మంచి క్వాలిటీగా ఉంది. తర్వాత హెల్తీగా ఉంది తోట కూడా, చాలా బాగుంది. ఇంకొక ఇది 3 months అయితే కానీ రాదు. మధ్యలో పెద్ద చెట్లు కూడా ఉన్నాయి, పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి. చూపిస్తాను చూడండి మీకు, పెద్ద మొక్కలు కూడా ఉన్నాయి. అంటే గ్రోతింగ్ బాగా ఉందన్నమాట. అది ఎండింగ్కి వచ్చేసాం, వెళ్ళిపోతున్నాం. రోడ్డు దగ్గరికి వచ్చేసాం.